హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గంగాలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దివ్య అనుభవాలు మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పేరు గంగాలక్ష్మి అండి, వెళ్ళ గంగాలక్ష్మి. మా పుట్టినూరు ఈస్ట్ గోదావరి కాట్రేనికోణ మండలం పక్కన పల్లంకూరు. బాలయోగ పుట్టినూరులో నేను పుట్టాను. అయితే నా చిన్నతనం నుంచి నేను ఊహ తెలిసినప్పటి నుంచి అంటే మా అమ్మకి నేను 4వ సంతానం అన్నమాట. పూర్తి మాంసాహారం కుటుంబం నుంచి నేను వచ్చాను. అయితే మా అమ్మకు 10 మంది సంతానం అయితే నేను 4వ దాన్ని. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చాను. వ్యవసాయ పని, ఇంట్లో పని వల్ల నన్ను చదివించలేదు. చదువులు చదవనేలా సన్మతమ్ములు సిక్కి సావనేలా సావు పుట్టుక లేని చదివేల చదవరో విశ్వదాభిరామ ఇనురవేము. అయితే ఈ సావు పుట్టుకలు లేని చదువు ఇప్పుడు నేను చదువుకుంటున్నానండి. అయితే నేను ఈ జ్ఞానంలోకి రావటానికి కారణం మా వారి పేరు వీళ్ళ సుబ్రహ్మణ్యం. ఆయనకి అంటే నన్ను మేనమామకి ఇచ్చే పెళ్లి చేశారు. మేనమామకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత పెళ్ళైన 5 సంవత్సరాలకే పారాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది అనమాట. పక్షవాతం వచ్చిన తర్వాత మేము కొన్ని రోజులు మందులు వాడి తగ్గిపోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చింది అనమాట. అలా వచ్చి దీర్ఘకాలిక రోగం కింద ఉండిపోయింది. అది ఎప్పుడు అంటే 1999లో ఎన్నుపూసకి నీరు పట్టింది. ఎన్నుపూసకి ఆ పైన మెడ దగ్గర ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఆపరేషన్ చెయ్యాలి అంటే మాకు దీని వల్ల ఉపయోగాలు మనకి అంటే ఆపరేషన్ చేస్తే మళ్ళీ మంచిగా మనిషి నడుస్తాడు, బాగా తిరుగుతాడు అనుకుని మేము 4 రోజులు హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఆపరేషన్ అంటే ఎన్నుపూసకి చేశారన్నమాట మెడ దగ్గర. అయితే ఆయన పుట్టుకల నుంచే మాట రాదు, వినిపించదు, రెండూ లేవన్నమాట. అయితే పెళ్ళైన 5 సంవత్సరాలకే పారాలసిస్ రావటము, దాని ద్వారాగా మరి నేను ఒక మానసికమైన పేషెంట్ని అయిపోవటము అలా జరిగింది. అప్పుడు తర్వాత ఆ రోగం అనేది దీర్ఘకాలిక రోగం కింద ఆయన వెళ్ళటం జరిగింది. అలా ఉన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఈసీఐఎల్ కుషాయిగూడ దగ్గర ఉంది. ఈసీఐఎల్లో జాబ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు చిన్నప్పుడు చౌటు మోగ స్కూల్లో కాకినాడలో మా వారు పేరుతో ఉన్న సుబ్రహ్మణ్యం ఆ స్కూల్లో చదివి 10th వరకు చదివి పెట్టరు ట్రైనింగ్ అయ్యి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో జాబ్ తెచ్చుకోవటం జరిగింది. 77లో జాబ్ వచ్చింది. మా అమ్మ జాబ్ చేస్తున్నాడు, కూతురు సుఖపడుతుంది, ఇక్కడైతే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది, ఎప్పుడు పని వాళ్ళకి ఇస్తే పని చెయ్యాలి అని ఆశతో మా తాతను అడిగింది. అడిగితే మా మామయ్య ఏం చెప్పాడంటే, చదువురాని అమ్మాయిని నేనేం చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ఎలా మాట్లాడాలి, నాకేమో మాట రాదు, వినిపించదు, నేను చేసుకుని పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలని అడగటం జరిగింది. జరిగితే అప్పటికప్పుడు మాస్టర్ను పెట్టి నన్ను సాకల పద్దులు మంగళ పద్దులు వస్తే చాలు అని ఇంటి దగ్గర మాస్టర్ను పెట్టి 6 నెలలు తెలుగు ఒక్కటే రాయిపిచ్చి చదువుపిచ్చి కూతురు సుఖపడతాది అని 6 నెలలు ట్రైనింగ్ అయిపోయినాక ఇంట్లో తెలుగు రాయిపించిన తర్వాత నాకు తెలుగు నేర్చుకున్నా. అప్పుడు లెటర్ కూడా రాయలేకపోయేదాన్ని. గుణించి అలా చదువుకున్న 6 నెలల్లో రాయటం జరిగింది లెటర్ కూడా. అంటే 6 నెలలు నేర్పించి పెళ్లి చేసి ఈ మహానగరంలో మాట రాని మనిషికి ఇచ్చి పెళ్లి చేసి ఎవ్వరూ ఉండకుండా నన్ను ఈ మహానగరంలో వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయి మా అమ్మ బెంగెట్టేసుకుంది 2 నెలలు. అరే నా కూతురు గొంతు కోసేసాను, మా పెళ్లి చేసి అని. అంటే మా అమ్మ అప్పుడు నాకు ఏమనిపించేదంటే, ఏమనిపించలేదు, పెద్దల మాట శ్రద్ధను మూట, పెద్దలు చెప్పారు, అమ్మ రూపంలో ఉన్న మరి మా అమ్మ చెప్పింది నేను చేసుకోవాలని చేసుకున్నాను అనమాట.
అంటే అప్పుడు ఏం తెలియదు నాకు అసలు. ఈ పెళ్ళంటే ఈ అవగాహన కూడా లేదు. ఎక్కువ పనులు, వ్యవసాయం తప్ప నాకు ఇంకేమో అవగాహన లేదు. అయితే అలా పెళ్లి చేసిన తర్వాత ఇక్కడ నేను తెలిసి తెలియక అలాగే ఇంట్లో అలాగా అంటే ఆయనకి రాసి చూపించడానికి కూడా నాకు అప్పుడు అది అక్షరం, అక్షరం కలిపి రాయటం కూడా నాకు సరిగ్గా రాదు. అలాగా నేను మరి మాటలు రాని మామయ్య భర్తతో నేను మరి 82లో మా పెళ్ళయింది. పెళ్ళైన 5 సంవత్సరాలకే పచ్చవాసం వచ్చిందంటే, మరి మాకు ఈ ధ్యానం దొరికింది ఎప్పుడు అంటే 2003లో ఈ ధ్యానం దొరికింది. అంటే మా వారి గురించి బెంగ పెట్టేసుకొని అలాగా మేము 4 రకాల వైద్యాలు వాడామనమాట. హోమియోపతి, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులు, నాటు మందులు అలా 4 వాడి, వాడి, వాడి మాకు 2003లో ఈ శ్వాస మీద ధ్యాస మరి సుభాష్ పత్రిజీ మరి మరి ఆ గురువు గారికి నాకు నమస్కారం చేసుకుంటూ మరి ఈ ధ్యానం ఎప్పుడైతే నేను సరళా మేడం, సాయి ప్రభమ్మ ద్వారాగా నేను తెలుసుకున్నానో, ఆ మాటలు ఆ గురువు గారి మాటలు పట్టుకున్నానో, ఆ మాటల ద్వారాగా నేను మరి ఇన్ని బాధలు అనుభవించుకుంటూ హాస్పిటల్ తిప్పుతూ ఎన్నో మరి ఎక్కడ వైద్యం ఇస్తున్నారు తగ్గుతుందని తీసుకెళ్ళిపోయేదన్నమాట. అలాగా అలా తీసుకెళ్ళినా తగ్గేది కాదు. తగ్గకపోయేటప్పటికి నేను ఒక మానసికంగా బెంగెట్టేసుకుని అలా ఉన్నప్పుడు పూజలు బాగా అలవాటు చేసుకున్నాను. అంతకుముందు మామూలుగా చేసుకునేవాళ్ళం పూజలు. ఆ తర్వాత ఈ గుళ్ళకి బాగా వెళ్ళిపోయేదాన్ననమాట. ఈ గుడికాడ అంటే ఎందుకు చెప్తున్నానంటే యాత్ర పోయినతడు ఎన్నాళ్ళు తిరిగిన భద్రమైన ముక్తి పదవి కనడు మనసు నిలుపునతడు మహనీయమూర్తిరా స్వదాభిరామ వినురవేమ. అంటే యాత్రలు తిరిగి ఏ దేవుడు రక్షిస్తాడు నా భర్తనని మరి మొక్కను దేవుడంటూ లేడు. అలాగ నేను అన్ని యాత్రలకి కూడా జట్టెక్కడి తీసుకుని 2002లో అన్ని యాత్రలకు కూడా బాలేని మనిషిని తీసుకెళ్ళిపోవటం జరిగింది. అయితే మరి ఇన్ని గుళ్ళు తిరుగుతున్నాము, ఇన్ని యాత్రలు చేస్తున్నాము, ఇన్ని పూజలు చేస్తున్నాము, ఇన్ని జపాలు చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము. మరి మనలో ఎందుకు మార్పు రావట్లేదని మరి శ్వాస మీద ధ్యాస పెట్టి గురువుగారు ఇచ్చిన ధ్యానాన్ని చేసిన తర్వాత ఆ 40 రోజులు మండల దీక్ష తీసుకున్న తర్వాత నేను ఈ ఒక్క ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఎందువల్ల అంటే నాలో మార్పులొచ్చాయి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశానో, ఆ ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. మరి ఈ పూజలు, జపాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా మనము ఈ దేహపరంగా మనసు పెట్టి చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే మనము ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేది మనకి యోగులందరూ అందించిన విద్య. ఈ విద్య నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తోలుబొమ్మల ఆటలు, ఓ హరికథలు, బుర్రకథలు, స్టేజీ డ్రామాల ద్వారాగా మా అమ్మ దేవీ నవరాత్రులకి, వినాయక నవరాత్రులకి పొద్దంతమానం పనిచేసి వచ్చి సాయంత్రము ఇంటికొచ్చిన తర్వాత పిల్లలందరికీ వండి పెట్టుకుని ఆ హరికథకి, ఆ బుర్రకథకి, ఆ తోలుబొమ్మలాట, ఆ స్టేజీ డ్రామాలకి వెళ్ళి అది అయ్యేంత వరకు ఉండి మా అమ్మ ఇంటికి వచ్చేదనమాట. అలాగా నేను వీరబ్రహ్మం గారు నాటకము స్టేజీ మీద నేను చూడటం జరిగింది. అయితే మనము విన్నంతసేపు విన్నట్టుగానే ఉంటుంది. మళ్ళీ అవి కొంత కొన్ని వరకు గుర్తున్నా కొన్ని గుర్తుండవు. అసలైనవి గుర్తుండవు మనకి. అలాగా నాకు ఆ ఊహ తెలిసినప్పటి నుంచి అలా ఉండటం ద్వారాగా నా 12 సంవత్సరాల ఏజ్లో మా చిన్నాన్న వారిది ముమ్మిడివరం. ముమ్మిడివరం అది అడ్డదారిని నడిచి తీసుకుని వెళ్ళారు నన్ను. తీసుకుని వెళ్తే 2 సంవత్సరాల నుంచి ఆ బొమ్మనే చూస్తూ నేను దండం పెట్టుకునేదాన్ని. ఆ బొమ్మే దేవుడు అనుకునేదాన్ని. అప్పుడు మా చిన్నాన్న నా దగ్గరికి వచ్చి పై అంతస్తు మీద బాలయోగి కూర్చుని ఉన్నారమ్మా, ఆయన్ని నమస్కారం చేసుకో అని చూపించాడనమాట. అయితే మనిషి దేవుడా, ఈ బొమ్మ కాదా దేవుడు అనేది నాకు ఎప్పుడు అర్థమైందంటే నాకు 12 సంవత్సరాల్లో జరిగిన సీను. నేను 2004లో జింకానా గ్రౌండ్లో 7 రోజులు యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం జరిగినప్పుడు బాలయోగి ఫోటోవు ధ్యాన జగత్ పత్రిక మీద రావటం జరిగింది. పత్రిక మీద పై అట్ట మీద రావటం జరిగింది. ఆ బుక్ చూసి నేను పనులన్నీ మానేసి ఆ బుక్ చదివి దాంట్లో ఉన్న సారం ఏంటంటే నేను ఆ చిన్నతనంలో ఆ బాలయోగి ముమ్మిడివరం ప్రతి సంవత్సరం వెళ్ళటము, అవన్నీ చూడటము, బొమ్మ దేవుడు అనుకుని బొమ్మనికి దండం పెట్టుకోవటము,
బొమ్మ కాదు మనిషే దేవుడు అనేది నేను 2004లో ధ్యానం జగత్ బుక్ ద్వారాగా నేను అప్పుడు మనలో ఉన్న దైవత్వం గురించి సద్గురువులు రూపంలో ఉన్న పత్రి సారు చెప్తూనే ఉన్నారు. కానీ మనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాము, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము, ఎంతవరకు ఫాలో అవుతున్నాము అనేది మనం అప్పుడు దేహపరంగా, ప్రాపంచిక పరంగా అంటే నాకు ప్రాపంచికము తెలీదు, ఆధ్యాత్మికం తెలీదు. అలాంటి పల్లెటూరులో పుట్టి పెరిగాను. అలాంటి వాతావరణంలో పెరగటము, తినటము, పని చేయటం తప్ప ఇంకేమీ నేర్పియలేదు. అలాగా పెరిగిన దాన్ని ఒకేసారి మహానగరంలో మరి మాట లేని మనిషికి నోరు లేని మనిషికి ఇనిపించదు, మాట్లాడలేదు. అలాంటి మనిషికి పెళ్లి చేసి మహానగరంలో వదిలేశారంటే అప్పుడు ఆ అమాయకత్వంతో అలాగా ఆ జీవితాన్ని గడుపుకుంటూ వచ్చే టైంలో ఇలాగా ఈ ఆరోగ్య సమస్య ఇలా రావటం ద్వారాగా అప్పుడు నేను గురువుగారు ఒక మాట చెప్పారు ఒక క్లాసులో. నా పాదాలు పట్టుకుంటే నీకు ఏమీ రాదు. నా పదాలు పట్టుకో. నా పదాలు పట్టుకుంటే నీవు నేనొక మార్గం చూపిస్తున్నాను. ఆ మార్గాన్ని పట్టుకుంటే, ఆ మార్గం ద్వారాగా ప్రయాణిస్తే మీరు ఆ సత్యాన్ని తెలుసుకుంటారని చెప్పటం జరిగింది. అలాగా నేను ఆ ధ్యానంలోకి రావటం జరిగింది. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మరి చూడండి మనము ఇప్పుడు ఈ చదువులతో పని లేదు ఈ ధ్యానానికి. ఎవ్వరైనా చెయ్యొచ్చనమాట. ఈ చదువుంటేనే మనం ఈ ధ్యానం చెయ్యాలని లేదు. చదువులు చదవనేల సన్మతంబులు సిక్కి సావనేల సావు పుట్టుక లేని చదువేల చదవరు ఈ సదాభిరామ ఇనరవేమ. యోగి ఏమని చెప్పినా, ఈరబ్రహ్మం గారు చెప్పినా, ఎవ్వరు చెప్పినా మరి ఇన్ని పద్యాలు, ఇన్ని స్టోరీలు మరి జ్ఞాన జగత్తు బుక్కు ద్వారాగా ఫస్టు నేను 2003లో వచ్చానని చెప్తున్నాం కదా! 2002 నుంచి కూడా ధ్యాన జగత్తు రావటం, అంతకు ముందు నుంచే రావటం జరిగింది. అయితే 2002 నుంచి కూడా నేను ఆ బుక్ చదవటం, ఆ సరళ మేడం దగ్గర తీసుకుని, ఆ యోగుల సందేశాలు చదవటం జరిగింది. అలాగా నేను మరి ఈ యోగుల సందేశాలనేది అలా జరగటం ద్వారాగా మరి మా వారు పరిస్థితి రాను రాను మరి చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. అట్లా ఉన్నా కూడా మా వారు అంటే కొంచెం నడిచేటప్పుడు 2006లో షామీర్పేట వెళ్ళినప్పుడు ఒక పాంప్లెట్ దొరికింది నాకు. జీవ బ్రహ్మైక్య రాజయోగ సారాంశము. ఆ పాంప్లెట్ తీసుకునొచ్చి మా వారికి చూపించి, గాడికోట ట్రెక్కింగ్ చేస్తున్నారు గురువు గారు 2006లో పౌర్ణమి ధ్యానము. జూన్, జూలై నెలలో మనం కూడా వెళ్దామని అడగటం జరిగింది. సరే వెళ్దాం అంటే ఈ గురువుగారు వేసిన ఈ ట్రెక్కింగ్ ద్వారాగా వెళ్ళటం ద్వారాగా మాత్రమే వెళ్ళగలుగుతాము. మామూలుగా అయితే వెళ్ళలేమనేసి ఒప్పించి రిజర్వేషన్ చేయించుకుని ఆ గాడికోట ట్రెక్కింగ్ మేము వెళ్ళటం జరిగిందంటే సరిగ్గా నడవలేని మనిషిని కూడా అంత దూరం నేను తీసుకెళ్ళాను అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారాగా నేను తెలుసుకున్న సత్యాన్ని ఆ ఎనర్జీలో ఉంచాలని ఇద్దరము అక్కడికి వెళ్ళటం జరిగిందండి. గురువుగారు వచ్చేటప్పటికి అందరు అనుభవాలు చెప్తూ ఉన్నారు. గాడికోట రాయచోటి ఒక రాజుగారు అక్కడ ఆ తోటలో ఏర్పాటు చేశారు గురువుగారు క్లాసు. అక్కడికి అందరు అనుభవాలు చెప్తున్నారు కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నా అనుభవం చెప్పాలంటే నేను చెప్పలేకపోయాను. ఆ ట్రెక్కింగ్ నైటు అంటే పగలెళ్తే నేనెళ్ళి మా ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి వెళ్దాం అనుకున్నా. కానీ నైటు 5 గంటలకి ఆ ట్రెక్కింగ్ తీశారనమాట. నేను వెళ్ళలేదింక. ఎందుకంటే మా వారిని నేను చూసుకోవాలి. ఇక్కడికి గురువుగారు అంటే ఎక్కడుంటే అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చేయించి, ఆ ఎనర్జీ తీసుకునేటట్టు నేను తీసుకొచ్చాను. ఆయనొక్కరినే వదిలి వెళ్ళకూడదని నేను అక్కడే కూర్చోవటం జరిగింది. గురువుగారు మొత్తం 250 మంది దాకా పైనే ఆ ట్రెక్కింగ్‌కి రావటం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ గురువుగారితో ట్రెక్కింగ్ వెళ్ళిపోయి తెల్లారిన తర్వాత వచ్చారు ఆ తోటకి మళ్ళీ. అయితే నేనెందుకు చెప్తున్నాను అంటే, అక్కడే ఉండి ఆ నైటంతా మా వారికి ఒక చిన్నది బల్ల లాంటిది ఇస్తే అక్కడ పడుకోబెట్టి మేము అంటే బల్లలాగా ఉంది మంచము. నేను కింద కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని. తెల్లారిన తర్వాత మళ్ళీ గురువుగారి క్లాసు మొదలైంది. మొదలైతే గురువుగారికి దగ్గరలో కూర్చున్నాం మేమిద్దరూని. మా వారిని చూశారు దీక్షగా. చూసి పలుకు పలుకు అన్నారు. నేను కంగారుగా లేసి చెప్తున్నాననమాట. మాట రాదు, ఇనిపించదు, మాట్లాడలేడని చెప్తుంటే నన్ను సైగతో నివారించారు. "నువ్వు మాట్లాడకు, నువ్వు కూర్చో, మాట్లాడకు నువ్వు. తను పలుకుతాడు" అని చెప్పి ఆయన్ని మాట్లాడనివ్వటానికి ఆహ్, అంటే నేను సైగని చెప్పిన ఆయనకి. "గురువుగారు మిమ్మల్ని మాట్లాడమంటున్నారు, మాట్లాడండి" అని. అప్పుడు
ఆయన అతి కష్టం మీద ఈ కుడి చేయి కొంచెం లేపి నాకు ఏమి రాదని చెయ్యి ఊపారంతే. అంటే ఆ కారణ జన్ముడు పత్రి సారు. మరి ఆయనకి అన్నీ తెలుసు. కానీ మన మనం మనకు మనం తెలుసుకోవాలంటే ఈ ధ్యానం చేయటం ద్వారాగా మన అవగాహన పెరగటం ద్వారాగా మరి మనం తెలుసుకుంటాం. అది నాకప్పుడు తెలీదు. కానీ నేనే మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఆపేసారనమాట. అట్లా అతి కష్టం మీద నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఈ భూమి మీదకి మనం ఈ జన్మ తీసుకొని వచ్చామంటే, మనకి ఈ శ్వాస మీద ధ్యాస ఈ గురువుగారి ద్వారాగా ఈ జ్ఞానం మనకి తెలుసుకున్నామంటే, మరి ఎన్నో కర్మలు మూటగట్టుకుని ఈ భూమి మీదకొచ్చాం మనం. మరి ఆ కర్మలన్నీ తీరాలి అంటే, మరి గురువుగారు ఇచ్చిన ఈ సద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఇచ్చిన ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే అని నేను తెలుసుకున్నాను కాబట్టి, అంత దూరము మరి తీసుకెళ్ళాను. రాయచోటి, కడప జిల్లా వీరబ్రహ్మం గారు మరి మరి జీవ బ్రహ్మైక రాజయోగం సారాంశం రాసిన బుక్కు రాసిన గురువుగారి అప్పుడు ఆశ్రమం కింద ఏమి లేదు. ఏదో ఒక చిన్న గుడి ఉంది కొండ మీద. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి ఉండొచ్చు. అంటే అంత దూరం ఏమీ తెలియని దాన్ని నేను తీసుకెళ్ళానంటే, నేను కాదు తీసుకెళ్ళింది. ఒక శక్తి నన్ను నడిపించింది. అది ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటుంటే నిజంగా నాకే కల కింద అనిపిస్తుందనమాట. అయితే నేను ఎందుకు చెప్తున్నాను, ఇలాంటి మనుషులు ఎంతో మందున్నారు మన విశ్వంలో, మన ప్రపంచంలో. ఎందుకు అంటే, మరి వాళ్ళు తెచ్చుకున్న కర్మలు. అంటే ఇట్లా మనం మరి ఇట్లా నేను 2003లో ధ్యానంలోకొచ్చిన తర్వాత మరి మరి తిరుపతిలో 7 రోజులు యజ్ఞం జరిగినప్పుడు సరళ మేడం చెప్పారు నాకు. ఏమని? "అమ్మా మీ ఆయన్ని అక్కడ తీసుకురా తల్లి. మరి మీ ఆయన ఎనర్జీలో 7 రోజులు ఉంటే మంచిదన్నప్పుడు" నాకు తెలియదు. ఆ అవగాహన తెలీదు. ఇది ఎళ్ళలేదు. తర్వాత అక్కడ ఉత్సవాలన్నీ ధ్యాన జగత్ బుక్ ద్వారాగా మనకి ఆ యోగుల సందేశాలు, అక్కడికి వచ్చి చెప్పేవారందరూ అనుభవాలు ఆ ధ్యాన జగత్ బుక్ ద్వారాగా 2003ది, 2004లో నేను చదవటం జరిగింది. అయితే అలాగా మరి ఆ జ జ జింకానా గ్రౌండ్‌లో ఆ 7 రోజులు ఉత్సవాలేసినప్పుడు మేము అక్కడ ఇంటి దగ్గర నుంచే మా వారిని తీసుకెళ్ళి ఆ 7 రోజులు కూడా ఆ ఎనర్జీలో ఉంచి ఇంటికొచ్చి అలాగెళ్ళటం, ధ్యానం చేయటము, అలాగే మళ్ళీ మని అంటే దానికి ముందు జింకానా గ్రౌండ్‌లో ముందు మన రావుల అంజయ్య గారు 40 రోజులు అక్కడ ఆ జింకానా గ్రౌండ్‌లో ఆ ఉత్సవాలు అద్భుతంగా జరగటానికి 40 తర్వాత 50 రోజులు, 10 రోజులు పొడిగించి 50 రోజులు శిక్షణ ఇచ్చారనమాట. సిటీలో ఉన్న వాళ్ళందరికీ అక్కడ శిక్షణ ఇచ్చారు. మహాబోధి ఫంక్షన్ హాలు నేరేడుమిట్లో. అప్పుడు నేను రెగ్యులర్‌గా ఎళ్లి సాధన చేయటం ద్వారాగా నా సాధన ఒక నాడీ మండలం శుద్ధి జరిగి ఇంక ఏది పట్టుకోకూడదు. ఈ గురువుగారిని వదలకూడదు. అస్సలు వదలనే వదలకూడదు ఈ గురువుగారిని. అందరూ అనుభవాలు పొంది చెప్తున్నారు ఆ జ్ఞానంతో. నాకు ఆ అనుభవం పొందాలి అంటే, ఆ జ్ఞానం రావాలి అంటే, మరి ఈ గురువుని ఫాలో అవ్వాలి అని నేను తెలుసుకోవటం జరిగింది. అప్పుడే తట్టపర్తి వీరరాఘవరావు గారు అక్కడ ఆ 50 రోజులు క్లాసులు జరిగినప్పుడు ఆయన అక్కడికి రావటం జరిగింది. అక్కడ క్లాసు చెప్పటం జరిగింది. వెంటనే నేను మా ఇంట్లో మీ క్లాస్ ఏర్పాటు చేస్తాను. రండి గురువుగారు అని అడిగితే, "వస్తానమ్మా ఏర్పాటు చెయ్యి" అన్నారు. అలాగా నేను ఫస్టు రావుల అంజయ్య క్లాస్ తర్వాత రా రా తట్టపర్తి రాఘవరావు గారి క్లాసు నేను ఆ మాటలు అవన్నీ కూడా నేను గుర్తించాను. కానీ అంటే నా లోపల రిసీవ్ చేసుకునే శక్తి తక్కువుంది. తక్కువ ఉండటం వల్ల ఆ మాటలు పట్టుకుని గురువుల్ని పిలిసి నేను ఇంట్లో క్లాసులు చెప్పాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఫస్ట్ రావుల అంజయ్య గారు రెండో మాస్టరు తట్టపర్తి రాఘవరావు గారి క్లాసు నేను గుడు ఫ్రెండ్స్ అని అందరినీ పిలిచి ఏర్పాటు చేయటం జరిగింది. అలాగా నేను ఈ ధ్యానం యొక్క గొప్పతనం నేను తెలుసుకున్నానండి. తెలుసుకుని మరి ఈ మాస్టర్స్ అంతా కూడా మరి అనర్గళంగా, అద్భుతంగా చెప్పగలుగుతున్నారు. నేను ఇన్ని క్లాసుల కంటే మేము అప్పుల్లో మా చుట్టుపక్కల మా ఏరియాకి మాస్టర్లు దూరంగా ఉండేవారు. మేదీపట్నము, వనస్థలిపురము, కోంపల్లి ఇలాగా వచ్చేవారు మాస్టర్స్ అన్ని చోట్ల నుంచి వచ్చి చెప్పేవారు. అప్పుడు అంత దూరమైనా సరే వన్ డే వర్క్‌షాప్ ఉంటే మా వారిని తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఒకవేళ మా వారు తయారు చేసి ఆఫీస్‌కి పంపించి నేనెళ్ళి మళ్ళీ మా వారొచ్చే టైంకి నేనొచ్చేదాన్ని. అలాగా నేను చేయటం జరిగిందండి. అలా చేయటం జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి గుళ్ళో నేను ఎక్కువ సంతోషమాత గుడి, లలితాదేవి గుడిలో నేను ఈ ధ్యానం బాగా ఎక్కువ గంటలు గంటలు చేసేదాన్ని.
అయితే ఇలాగా ఆ, అంటే చూడండి మరి చేతులు కూడా పనిచేయని ఆయన బాత్రూమ్కి వెళ్ళలేడు, ఏమి చేసుకోలేడు, వాళ్ళక్కడ కూడా మంచినీళ్ళు పట్టియాలన్నమాట. అలాగున్నా సరే నేను జాబ్ చేస్తాను అని అలాగా బండి మీద కూర్చోబెట్టుకుని మా వారిని తీసుకెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి వచ్చేవాడు మా అబ్బాయి. సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఒక రోజు పొద్దున్నే గుడికెళ్ళి నేను సాయంత్రం 3 గంటల దాకా రాలేదు. మా అబ్బాయి దగ్గర అంటే ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే కాళ్ళు చేతులు లేనాయని జాబు వదలకుండా మరి ఫ్యామిలీని పోషించాలని అంత తిండి కూడా కంట్రోల్ చేసుకుని మరి ఆ జాబ్ చేసి ఆ జాబ్ మీదే ఆధారం అని ఆయన అలా వెళ్ళటం ద్వారా ఫోనొచ్చింది ఆఫీస్ నుంచి. ఫోనిస్తే మా అబ్బాయి ఎళ్లి తీసుకొచ్చాడు. అంటే బట్టల్లోని లెట్రిన్ ఎళ్ళారని. అప్పుడు మా అబ్బాయి మా ఇంటికొచ్చి గుడి కాడికొచ్చి, "అమ్మ నా నాన్న అర్జెంట్ రా, రా" అంటే రావట్లేదు. హారతయ్యేదాకా ఎళ్ళకూడదని పూజారులు చెప్తూ ఉంటారండి. హారతయ్యేనాకొస్తాను ఆగు, ఆగు అంటున్నాను. గబగబా గుడిలోకొచ్చేసి, "రామ్మా నీకు చెప్తుంటే నీకు కదా ఇనపడట్లేదా" అని చెప్పి తీసుకొచ్చి, మరి ఇద్దరి సాయంతో మరి అలా అలాగా ఉన్న మనిషి కూడా మరి చూడండి మరి ఆయన ఎంత పట్టుదలగా రిటైర్ అయ్యేదాకా మరి ఆ జాబ్ చేశారు. అట్లా ఆ గుడి నుంచి వచ్చి మళ్ళీ ఆయనకి చేసి అంటే నాకు ఈ సహనము, ఓర్పు, ఈ ధ్యానం ఒక్కటే ఇచ్చిందండి. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మరి చేతులు పనిచేయవు, కాళ్ళు కొంచెం నడవగలుగుతున్నారు. అలాంటి ఆయన్ని బండి మీద కూర్చోబెట్టుకొని ఆఫీస్‌కి తీసుకెళ్ళి, ఆఫీస్‌లో కూర్చోబెట్టి సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చి, మరి ఒకరోజు ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఒక పెద్ద అధికారి అక్కడికి రావటం జరిగింది. మా వారు రిజైన్ చేయమంటే చేయట్లేదండి. మీరన్నా చెప్పండి. ఇంట్లో ఉన్న దగ్గరికి మేము బతుకుతాము. జాబు చెయ్యాలన్న పట్టుదలతో ఆయనొస్తున్నారు. చెప్పండని అడగటం జరిగింది. జరిగితే అప్పుడు ఆయన ఏమన్నారమ్మా, "ఇక్కడ సూటి మగవాళ్ళే కాదు, భాగాలోని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫీసు మరి కూర్చొని పోషిస్తదమ్మా. నువ్వేం బాధపడకు. ఆయన ఎంత ఓపికగా ఉండి ఎన్ని రోజులు వస్తారంటే, అన్ని రోజులు పంపియి తల్లి" అని ఆయన నాకు నచ్చజెప్పడం జరిగింది. అప్పుడు నాకు మెడిటేషన్‌లో ఉన్నాను గాబట్టి మరింత ధైర్యం చేసి, మరి ఆయన తయారు జేసి బండి మీద కూర్చోబెట్టి అలా పంపుతూ 2015లో ఏప్రిల్ నెలలో ఆయన రిటైర్ అయ్యారండి. ఆ రిటైర్ అయినప్పుడు ఏం చెప్పారంటే, "నేను ధ్యానం చేస్తున్నాను. మరి నా ఆఫీస్‌లో కూడా ధ్యానం క్లాస్ పెట్టాలి. ఎవరినన్నా పిలవని" చెప్పారు. పిలవమని చెప్తే నేను మారన్ సార్‌ని అడిగి పెట్టుకున్నాను. అయితే ఆ ఆఫీసులో మా మాట లేని మూలంగానే ఎవరిని మాస్టర్‌లని అలౌ చేయము. నీవు నీ భర్త తరపు నువ్వు వచ్చి అందరికీ నువ్వు చెప్పాలి. జ్ఞానం, జ్ఞానం అందివ్వాలంటున్నావు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అండి అది. కాబట్టి నువ్వొచ్చి చెప్పొచ్చు అని చెప్పారు. చెప్తే సరే అని నేను 200 పుస్తకాలు రెడీ చేసుకొని రెడీగా ఉంటే మళ్ళీ ఫోనొచ్చింది. "మీ రిటైర్ అయ్యే రోజు నువ్వు కూడా వద్దమ్మా! ఆ పుస్తకాలిచ్చి పంపించు. ఆఫీస్‌లో వాళ్ళందరూ మీ ఆయనకి పంచమంటున్నారు కాబట్టి పంచుతాము" అని చెప్పి వాళ్ళు కూడా నన్ను కూడా రానివ్వలేదండి. అలాగా మేము ఆఫీస్‌కెళ్ళి మరి మేము అంటే ఆ రోజు రిటైర్ అయ్యే రోజు అందరూ ఫ్యామిలీలో ఎళ్లి అన్ని రోజులు మరి అంత కష్టపడి ఫ్యామిలీకి ఎంతో మరి జీవనాధారం అదే కాబట్టి మరి చుట్టాలొచ్చారు. చుట్టాలు మేము ఎళ్లి ఆయన్ని తెచ్చామండి. అట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే మాట లేదు, ఇనిపించదు, చేతులు పని చేయవు, కాళ్ళు పని అంటే శక్తి తక్కువుంది. అలా అయినా కూడా రిటైర్ అయ్యేదాకా నేను చేస్తాను. నా భార్యని, నా పిల్లల్ని పోషించుకుంటానని చెప్పారంటే, మరి ఆయన ఎంత అవగాహన ఉందండి. ఆయన ధ్యానం చేస్తున్నారు. చెయ్యకపోయినా ఆయనకెంతో అవగాహన ఉంది. నేను ఆయన నుంచి కూడా మా వారి నుంచి కూడా, మా అమ్మ నుంచి కూడా, మా నాన్న నుంచి కూడా ఎంతో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు పత్రి సార్ వచ్చిన తర్వాత మరి ఈ తట్టపర్తి రాఘవరావు సారు, రాజలక్ష్మమ్మ మరి 2002లో వచ్చారు. రాఘవ సారు, రాజలక్ష్మమ్మ. మరి ఎంతో మరి గురువుగారిని ఫాలో అయ్యి, ఆ గురువుగారు ఇచ్చిన సందేశాలన్నీ కూడా 1,00,000 పుస్తకాలు గురువుగారు చదివి, ఆ పుస్తకాలన్నీ కూడా మరి యోగుల సందేశాల రూపంలో మరి ఆయన రాశారు గురువుగారు. ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా చట్టపర్తి రాఘవరావు సార్ రాసి, మరి మహాత్ముల సందేశాలని ఇవ్వటం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మరి, మరి ఈ సావు పుట్టుకలు లేని చదువనేది అర్హత ఉన్నవాళ్ళకే వస్తదండి. అర్హత లేనోళ్ళకి రాదు. అది నేను గ్రహించాను. ఎందువల్ల అంటే, అయితే నా మానసికమైన రోగం కూడా అండి నేను ఈ ధ్యానం ద్వారాగానే
నేను గుళ్ళో జరిగింది ఒక అనుభవము, అది చెప్పి నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తానండి. అంటే పొద్దున్న మా ఆయన్ని ఆఫీస్‌కి పంపి నేను గుడికెళ్ళి గుడిలో ధ్యానం చేసినప్పుడు గంటలు గంటలు కూర్చున్నప్పుడు నాకు ఆ ధ్యాన స్థితిలో అమ్మవారికి ఆ బాధంతా చెప్పుకొని నేను కూర్చున్నప్పుడు అనుకోకుండా నాకు ఏదో ఒక శక్తి నాలో ఆ ఎనర్జీ వైట్‌గా ప్రవేశించినట్టు బ్రహ్మరంధ్రం ద్వారాగా నేను అది ధ్యానం ద్వారాగా చూడగలిగా. అప్పుడు ఆ శక్తి లోపలికెళ్ళిపోయి నా శరీరం అంతా ఊగిపోతుంది. చెమటలు పట్టేస్తున్నాయి. అంటే ఆ గుడి పూజారి లోపలికెళ్ళిపోయి భోంచేసుకొని రెస్ట్‌లో ఉన్నారనమాట. ఆ సమయం 2:30 అలాగయింది. అయితే ఆ చెల్లెలు చూసి ఈమె ఊగిపోతుందని గబగబా వచ్చి పట్టేసుకుంది. పట్టుకోవద్దమ్మా నన్ను ఇలా వదిలేయండి. అప్పటికే నేను ధ్యానం చేస్తున్నాననమాట. 2003లో ధ్యానంలో కూర్చొని కొత్తలో జరిగిందండి ఇది ఈ అనుభవం. అయితే మళ్ళీ పూజారొచ్చి తాళం తీసి అరటిపండు, ప్రసాదము అన్నీ ఇస్తున్నాడు. నేను కళ్ళు తెరవలేదు. అలాగే అనుభవి ఆహ్, 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 ఆస్వాదిస్తూ ఆ ఎనర్జీని ఆనందం పొందుతున్నాను. వాళ్ళేమో డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే ఇగో మీకు అంటే నాకు ఆ అంటిపండు, ఆ తీర్థము ఇయన్నీ మా వారు అమ్మవారిచ్చిన ప్రసాదం అనుకుని పెడతాను. నాకేమొద్దు అక్కడ పెట్టండని, ఆ ఆనంద స్థితిలో నన్ను వదిలేసి మీరెళ్ళిపోండని, అట్లానే నేను కళ్ళు మూసుకొని ఆ ఆనంద స్థితిలో చాలా సేపు ఉండటం జరిగిందండి. ఏంటంటే అప్పుడు నాకసల ఈ పద్యాలు, ఈ మాటలు నాకేమి రావు అసల. నా గొంతు పేల గొంతు కింద వచ్చేది. అప్పుడు నా గొంతు క్లియర్ అయినట్టు నాకు అర్థమయిందండి. ఎందుకంటే లలితాదేవి సంతోషమాత గుడికెళ్ళినప్పుడు అక్కడ అమ్మ చెప్తూ ఉండేది పూజారమ్మ. పైకి చదువు లలితా పారాయణము నువ్వెందుకు లోపల లోపల చదువుతావు అంటే, తప్పులేమన్నా ఉంటే తేడా జరుగుతదమ్మా. నేను లోపల లోపల అలవాటవ్వాలని అలా లోపల లోపల చదివేదాన్ని. ఆ తర్వాత నాకు ఆ సీన్ జరిగిన తర్వాత వాళ్ళందరితోని నేను అక్కడ ఒక 30 మందితో ఆ లలిత పారాయణం కూడా చదవటం జరిగింది. ఎంతో ఆనందం పొందినట్టు అనిపిచ్చింది తర్వాత. ఆ సీన్ అయిపోయిన తర్వాత. అంటే అక్కడ ఆ సిట్యుయేషన్ జరిగిన తర్వాత నేను ఈ అనుభవం ఎవరితో షేర్ చేసుకోవాలి. మా ఇంటి దగ్గర బాగా పూజలు చేస్తూ ఉంటది ఒకావిడ. ఆవిడ చెప్దామనుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే కాదు కాదు భర్త అర్ధనారీశ్వర తత్వం అంటారు. భర్తకే చెప్పుకోవాలి ఈ అనుభవం అని ఇంటికొచ్చి మా ఆయన్ని తీసుకొని వచ్చి మా బాబు 4 గంటలకి ఆయనకి టిఫిన్ పెట్టి, టీ అని పెట్టిచ్చి, ఆ తర్వాత ఈ అనుభవం ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇలాగ చేతులతో. ఇలాగ చేతులతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అమ్మవారిచ్చిన అనుగ్రహం నీవు లోపల దాసుకో ఎవరికీ చెప్పొద్దన్నారు. నేను 40 రోజులు మహాబోధిలో ఈ అనుభవాలు చెప్పినప్పుడు మళ్ళీ ఆ పూజారినడిగి మళ్ళీ చెప్పొచ్చా? వద్దా? అని అడిగి నేను మళ్ళీ అక్కడికెళ్ళి నన్ను ఆ అనుభవం అక్కడ షేర్ చేసుకోవటం జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే నేను సాధన చేశాను కాబట్టి ఆ అనుభవం అక్కడ ఆ గుళ్ళో జరగటం జరిగిందండి. ఇది అండి మా వారిది, నాది. అయితే మా వారు ఇక్కడ ఆహ్, పూర్తిగా 2015 తర్వాత 2023లో ఆయన సెప్టెంబర్ నెలలో హ్మ్. అది బాడీ వెకేట్ చేశారు. అయితే ఆయన అలాగా ఆ బాడీని పెట్టుకున్నా కూడా వచ్చినోళ్ళందరికీ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. ఏడవద్దు ఎవ్వరు కూడా. ఏడవద్దు అని చెప్పడం జరిగింది నేను. ఎందువల్ల చెప్తున్నాను? మరి ఈ ఈ పుస్తకాల్లో నేను బాగా చదవటం ద్వారాగా, గురువుగారు చెప్పినయి పట్టుకోవటం ద్వారాగా నేను అలాగా అంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? నా ఆత్మ నుంచొచ్చింది. అది చెప్పటం జరిగింది. 2023లో ఆయన బాడీ వెకేట్ చేశారు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే సందేశాల్లో ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలు బాగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఆ మహాత్ములందరూ ఇచ్చిన సబ్జెక్ట్‌లోకెళ్తున్నానండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఈరోజు ఇలాగా మీ మీడియం ముందుకి ఆ మేడం ఎక్కడి నుంచో ఫోను చేసి జూమ్‌లో క్లాస్ చెప్తారమ్మా అనంటే చెప్తానని ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నాను? లోపలున్న భగవంతుడు ఆత్మే బ్రహ్మ అని పత్రి సార్ చెప్పాడు. ఆయన ఎంతొస్తే అంత చెప్పమన్నాడు పత్రి సారు. "నువ్వు ఎంత నేర్చుకుంటే అంత చెప్పు. రానిది నేర్చుకుంటూ ప్రయాణించు." పత్రి సారే మా ఇంటికి ఒకసారి ఆహ్వానించినప్పుడు పత్రి సార్ అన్నారు, "ఎందుకమ్మా మీ ఇంటికి పిలిచారని." అయితే అందరూ అద్దె ఇల్లు తీసుకొని ధ్యానం నేర్పిస్తున్నారు. మాది సొంత ఇల్లు. నేను నేర్చుకుంటూ నేర్చుకున్నది చెప్తూ ప్రయాణించాలి. అందుకని ఒక యోగి పేరు పెట్టి, ఆ పేరు మీద నేను సెంటర్ రన్ చేయాలనుకుంటున్నాను గురువుగారు అని చెప్పడం జరిగింది. అలాగే 2 పేర్లు రాసివ్వడం జరిగింది. ఆ 2 పేర్లు అక్కడ అవతల పడేసి, ఆత్మగంగా పిరిమిడి శక్తి ధ్యాన కేంద్రం, ఆత్మగంగా పిరిమిడి శక్తి ధ్యాన కేంద్రం అని పెట్టడం జరిగింది గురువుగారు. అప్పటి నుంచి మేము ప్రతి
2006 నుంచి 2012 వరకు రోజుకి 1 క్లాసు, 2 క్లాసు, 3 క్లాసులు, 4 క్లాసులు కూడా 7 రోజులు, 11 రోజులు, 21 రోజు అలాగా అన్ని ప్లేసులు ఈ ఏరియా అంతా కూడా నేను, సత్యనారాయణ సారు, సుశీల గారు, మాకు ఒక బృందం ఉంది ఇక్కడ. ఆ బృందం అంతా కూడా ఇంటింటికి పాంప్లెట్లు పంచుతూ, అవగాహన చేస్తూ, ఈ ధ్యానం ఒక గొప్పతనం చెప్తూ అలాగా క్లాసులు ఏర్పాటు చేసి ఎక్కడున్న వాళ్ళకి అక్కడ అందరికీ అందజేయటం జరిగిందండి. మరి ఇక నేను అప్పుడు మా వారు ఉన్నప్పుడు ఎక్కువగా నేను నేర్చుకోలేకపోయాను. 2023లో మా వారు వెళ్ళిపోయిన తర్వాత భీమవరం అప్పటి నుంచి ప్రతి నెల నేను అక్కడ శిక్షణ పొందుతున్నాను. నేను కూడా రాజలక్ష్మమ్మ, రాఘవరావు సారు అన్ని గ్రామాల్లోని కూడా 3 రోజులు శిక్షణ పెడుతున్నారు. అంటే మరి అలాగే మనం కూడా చెప్పాలి అంటే జ్ఞానం మన లోపల ఉంటేనే వెళ్ళి చెప్పగలుగుతాము. ట్రైనింగ్ అవ్వాలని అప్పటి నుంచి నేను ట్రైనింగ్ అవుతున్నానండి. మరి మహాత్ముల సందేశాలు అంటే గురువుగారు 1,00,000 పుస్తకాల్లో నుంచి మరి గురువుగారు ఇంకా మనకి బాగా అర్థమయ్యేటట్టు తట్టుబర్తి రాఘవరావు గారు సారు, రాజలక్ష్మమ్మ మనకి ఇప్పుడు వరకు 100 పుస్తకాలు రాశారు వారు. అందులో ఒక పుస్తకం మహాత్ముల సందేశాలు. మహాత్ములంతా ఎంతో కష్టపడ్డారు, గొప్ప సాధనలు చేసి సత్యం తెలుసుకున్నారు. మానవుని దుఃఖానికి కారణం తెలుసుకున్నారు. మరి దుఃఖ నివారణ మార్గం తెలుసుకున్నారు. మరి ఆ దుఃఖ నివారణ మార్గం తెలుసుకుని మనకి బోధించారు. వారి యొక్క బోధనలు మనం ఆచరించగలిగితే, అవగాహన చేసుకుని ఆచరించగలిగితే ఏ దుఃఖం ఉన్నా కూడా తేలిగ్గా పోతుంది. మరి ఈ దుఃఖం తేలిగ్గా పోవటానికి కారణం ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం ద్వారాగా మాత్రమే పోతుందని నా అనుభవం ద్వారాగా నేను తెలుసుకున్నాను. మరి ప్రతి ఒక్కరికి మరి ఆరోగ్య సమస్యలు, భరించలేని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సంసారంలో భార్యాభర్తల సమస్యలు, అలాగే ముసలి ఏజ్లో అంటే వార్ధవ్య సమస్యలు, ముసలి ఏజ్లో వచ్చే సమస్యలు, మరీ ముఖ్యమైనది మరణానంతరం తర్వాత జీవిత సమస్యలు, మరణానంతరం తర్వాత కూడా వచ్చే జీవిత సమస్యలు, ఇన్ని రకాల సమస్యలు ఆ యోగుల సందేశంలో ఇవ్వటం జరిగిందండి. ఫస్ట్ నేను ఆరోగ్య సమస్యలు అంటే మరి ఈ ధ్యానం ద్వారాగానే మరి నా మానసిక రోగం తగ్గించుకున్నానని చెప్పడం జరిగింది. అలాగే మా వారికి కూడా ఈ ధ్యానం చేయబట్టి ఆ ధ్యానం ద్వారాగా మరి ఎంతో దుఃఖం ఉన్నది, ఎంతో బాధ ఉన్నది లోపల, భరించలేని బాధ. ఆ బాధనంతా కూడా మరి ఈ ధ్యాన శక్తితో నేను నివారించుకున్నాను. అలాగే మా వారు అంత బాధలో ఉన్నా కూడా ఆయన మరి అలా కూర్చుని ఉంటామంటే మాటలండి. 20 సంవత్సరాలు ఎవరికి ఉంటుందండి ఓపికగా చెయ్యాలన్నా, కూర్చుని ఉండాలన్నా, ఎప్పుడు వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. మరి అలా అంట మనిషిని మేము ఈ ఎనర్జీలో, ఈ పిరమిడ్ ఎనర్జీలో ఫస్ట్ ఈ పిరమిడ్ క్యాప్ రూపంలో నేను కొనుక్కున్నా. ఈ ఆరోగ్య సమస్యలు తీరుతాయి, అనారోగ్య సమస్యలు తీరుతాయని చెప్తున్నారు మాస్టర్లని ఆ క్యాప్ రూపంలో కొనుక్కున్నా. సాధన చేశా. 2x2 పిరమిడ్ వచ్చింది. 2x2 పిరమిడ్ తర్వాత 4x4 పిరమిడ్ మంచం మీదే పెట్టేసినాం ఆయనకి. అలాగా మళ్ళీ ఇంకా అవగాహన పెరిగే కొద్ది 10x10 పిరమిడ్ కట్టడం జరిగింది. మా ఇంట్లోనే క్లాసులు పెట్టడం జరిగింది. మరి ఎందుకు ఇవన్నీ అంటే గురువు వాక్కు అంటే సద్గురువు చెప్పిన వాక్కు సత్యమై తీరుతుంది. ఆ సత్యాన్ని నేను పట్టుకున్నాను. ఆత్మే పరబ్రహ్మం. ఆ ఆత్మే పరబ్రహ్మం అని పత్రి సార్ చెప్పారు, రాఘవరావు సార్ చెప్తున్నారు. మరి అది మనం ఆచరించినప్పుడే తెలుసుకుంటామని ఆ పిరమిడ్ కట్టడం జరిగింది. ఆ పిరమిడ్ ఎనర్జీలో మా వారిని పెట్టడం జరిగింది. ఇంకా ఎంతో మంది వచ్చి ధ్యానం చేసుకోవడం జరిగింది. ఎందువల్ల అంటే ఎందుకు ఇచ్చారు గురువు గారు ఈ పిరమిడ్లు అంటే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ దగ్గర లైన్ కడతారు ఆ డాక్టర్ పిలిచేదాకా. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం చేసినప్పుడు
ఆ ఆ పేరు కూడా తొందరగా వస్తది. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. 20 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్‌లు తిప్పాను ఆయన్ని. ఆ తిప్పినప్పుడు ఈ ధ్యానంలోకొచ్చినప్పుడు ఆయన ఐసీయూలో అయ్యుంటే నేనిక్కడ ధ్యానంలోకొచ్చునేదాన్ని. ఐసీయూలో నుంచి రూమ్‌లో తీసుకొచ్చేదాకా ఆ రూమ్‌లో ఆయన అన్నీ చూసుకొని మళ్ళీ ఆయన బెడ్ దగ్గరే ధ్యానంలోకి కూర్చునేదాన్ని. సిస్టర్స్ వచ్చి ప్రేయర్ చేసుకుంటుంది యేసుప్రభు ప్రేయరు. మళ్ళీ వస్తానని ఎళ్ళిపోయేవారు. అట్లా కాదు నేను లేదు 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 చూడండి ముందు. తర్వాత నేను ధ్యానంలో కూర్చుంటానని మళ్ళీ అలాగా చూపించడం జరిగింది. అంటే ఒక్క అనారోగ్య కారణంగా, ఆత్మజ్ఞానం లేని కారణంగా ఎన్నో కర్మలు మనం ఈ భూమి మీదకి తెచ్చుకొని పెద్ద మూట తెచ్చుకొని వచ్చాము. మా భార్యాభర్తలమిద్దరము. ఆ మూట కరగాలంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి, ధ్యానం చేసి, ఆ జ్ఞానం ద్వారాగా తెలుసుకున్నాం కాబట్టి, మరి ఓర్పు, సహనముతో మరి మా వారికి అర్థమయ్యేటట్టు చెప్తూ, ఆ ధ్యాన జగత్ బుక్కు కాసేపు అక్కడ కూర్చోబెట్టి ఆయన చదివిపిస్తూ, మళ్ళీ ఆ టీవీలో ఆ గురువుగారు పెడుతూ, నేను చదువుకుంటూ, మరి ఈ విద్యని మరి సర్వం తన లోపల ఉండగా తన లోపల ఎదకలేక ధర ఎదికెడి తనువుల మోసెడి ఎద్దుల తెల్పంగా మదిలో వేమ వేమని చెప్పారు కదా సర్వం నీ లోపలే ఉందని మరి ఈ పత్రిసారి ఎంత ఈజీగా మనకి ఈ పద్యాల ద్వారాగా తత్వాల ద్వారాగా ఆ బుక్కుల ద్వారాగా ఇచ్చారు అన్నీ మన లోపలే ఉన్నాయని చెప్పారు కదా దివ్య మంగళంబు దేవతా బింబంబు ఉల్ల మందునున్న ఉపమ గనక యాత్రలల్లా తిరిగి యాతనాపడనేల కాళికాంబ హంస కాళికాంబ ఏర్ బ్రహ్మంగారు కాలజ్ఞాన రచయిత మరి ఇవన్నీ నాకు ఒకప్పుడు తెలియవు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఈ ధ్యానం ద్వారాగా ఈ బుక్కులు చదవటం ద్వారాగా ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆచార సాంగత్యము తప్పనిసరిగా మరి చేయటం ద్వారాగా మరి ఆ గురువుగారి మాటలు ఆ బలంగా పట్టుకోవటం ద్వారాగా నేను ఈ ధ్యానం ఒక గొప్పతనం తెలుసుకోవటం ద్వారాగా మరి ఆ 20 సంవత్సరాలు మరి అంటే నాలో ఉన్న ఆత్మే ఆయనలో ఉన్నది ఆత్మే ఆ శరీరం తీసుకుని ఈ కష్టాలన్నీ అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చారు ఆయన మరి ముగ్గురు పిల్లలు ఒక కూతురు ఇద్దరు కొడుకులు భార్య అంటే నలుగురు సేవకులను తెచ్చుకున్నారు ఆయన నాకు ధ్యానం చేస్తుంటే అదే వచ్చేది ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు చేస్తారు ఎవరు చెయ్యరు మరి ఇంట్లో పిల్లలు మరి సరైన అవగాహన ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు సరైన అవగాహన లేకపోతే చెయ్యలేరు వాళ్ళు కూడా మా పిల్లలు ఎంతో బాగా చూసుకున్నారు మా పిల్లలు మా వారిని నేను మరి ఎప్పుడన్నా ఏ క్లాస్ అన్నా చెప్పడానికి నాకు వచ్చింది చెప్పడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆయన రూమ్లో పడుకోబెట్టి లేకపోతే టీవీ పెట్టి నేను క్లాస్ చెప్పడానికి తాళం వేసి వెళ్ళి మళ్ళీ 2 గంటల్లో తిరిగి వచ్చేదాన్ని అలాగే ఎక్కడ క్లాసులు జరిగినా కూడా ఒక మనిషి బాగాలేకపోతే ఇంట్లో అలాగా ఆ మనిషి దగ్గరే ఉంటారు తప్ప వెళ్ళరు ఈ ధ్యానం నేను పట్టుకున్నాను కాబట్టి పట్టు పట్టక రాదు పట్టు ఇడవక రాదు పట్టు పట్ట నేను బిగియ పట్టవలయు పట్టు ఇడిసిటి కంటే పడి సచ్చుట మేలయ్య సదాభిరామ ఇనురవేమ ధ్యాన అంటే మహాత్ములందరూ వాళ్ళు వాళ్ళ పద్యాల ద్వారాగా వాళ్ళ తత్వాల ద్వారాగా వివరించి చెప్పిందంతా గురువు గారు ఆ ధ్యాన జగత్ బుక్ ద్వారాగా అందజేశారండి నేను అప్పుల్లో ఈ ధ్యాన జగత్ బుక్కే బాగా అంటే అప్పుల్లో ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడు ధ్యాన జగత్ పుస్తకం అండి మరి మరి ఈ తట్టపర్తి రాఘవరావు గారు మరి అమ్మ గారి 100 పుస్తకాలు పూర్తి చేశారు మొన్న నెలలకి 100 పుస్తకాలు అయినాయి అంటే మరి ఈ సందేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానము విశ్వంలోకి వెళ్ళాలి అంటే ముందు మీరు లోపల అనర్గళంగా చెప్పే స్థితి మీ బుద్ధి వికసించాలి మీ బుద్ధి వికసించినప్పుడే మీరు చెప్పగలుగుతారు అందుకే గంటలు సాధన చెయ్యాలి 3 రోజులు భీమవరం రండి ఈ 27 రోజులు మీ ఫ్యామిలీని చూసుకోండి మీ పిల్లల్ని చూసుకోండి 3 రోజులు భీమవరం రండి అని ఆ సారు చెప్తూ ఉన్నప్పుడు అప్పుల్లో ఆ సారు రాసిన పుస్తకాలు పత్రి సార్ రాసిన పుస్తకాలే తటవర్ సార్ రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటే నా లోపల రిసీవింగ్ పవర్ తక్కువ ఉండి అవి అర్థమయ్యేవి కాదు సార్ రాసిందే మళ్ళీ రాస్తున్నాను మళ్ళీ ఆ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి ఎలాగా అనుకునేదాన్ని టైం ఎలా సరిపోతుంది ఆయనకి పని చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అనుకునేదాన్ని కానీ ఎప్పుడైతే నేను భీమవరం వెళ్ళి ఈ గంటల సాధన 500 మందితో నేను నేర్చుకుంటున్నాను బాగా మళ్ళీ ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పుడు మాత్రమే ఈ ఒక్క బుద్ధి వికసిస్తూ ఉన్నప్పుడే
ఈ ఈ పుస్తకాలన్నీ బాగా అర్థమైతాయని నేను అర్థం చేసుకున్నాను. అందుకని ఇప్పుడు ఏ పుస్తకము ఆ గురువు పత్రి సార్ రాసిన బుక్కుల్లోంచే తట్టభర్తి సారు ఇంకా అద్భుతంగా మనకు అందిస్తున్నారు. ఆ బుక్కులు ఏ బుక్కు చదువుతున్నా భగవంతుడంటే భగవద్గీతలో 2 బుక్కులు రాశారు. గీతా సందేశము, ఇంకా చాలా బుక్కులున్నాయనమాట. ఆ బుక్కులన్నీ చదువుతుంటే ఇయన్నీ ఎప్పుడిప్పుడు చదవాలి, ఇప్పుడిప్పుడు చదవాలి. ఈ టాపిక్‌లు ఎప్పుడెప్పుడు నేర్చుకుని మనం విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ అందజేయాలి. జూముల ద్వారాగా గ్రామాలు తిరగాలి, గ్రామాల్లో చెప్పాలి అని తపన బయలుదేరింది. అందుకనే తట్టపర్తి సారు మరి గోదావరిఖనిలో 3 రోజులు, మరి కడతాల్లో 3 రోజులు, నిజామాబాద్‌లో 3 రోజులు, వన్ డే వర్క్ షాపులు, నెలకి 30 రోజులు వాళ్ళు చెప్తూనే ఉంటారండి. మరి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచొచ్చింది? సారు 2002లో వచ్చారు. నేను 2003లో వచ్చాను. ఫస్టు సార్‌ది మా ఇంట్లో క్లాస్ పెట్టింది సారదే. మరి ఆయన ఆ బిజినెస్‌లు, ఆ యాపారము అన్నీ మొత్తము ఈ సత్యాన్ని పట్టుకుని సార్‌ని పత్రి సార్‌ని పట్టుకుని ఆ సత్యం ఏదైతే తెలుసుకున్నారో తట్టపర్తి రాఘవరావు సారు, ఆ సత్యం తెలుసుకుని ఇవన్నీ కూడా నాకు ఉండవలసిన నిధులు నాకున్నాయి. ఇవన్నీ వద్దనుకుని మొత్తం ఈ సేవకు అంకితమైపోయారు. రాజలక్ష్మమ్మ, రాఘవరావు సార్. మరి అంత అంకితమైపోయారు గాబట్టి ఇంత అనర్గళంగా ఈ ఏజ్‌లో అంటే సారు మరి 77 సంవత్సరాలు, 74 సంవత్సరాల అమ్మ. మరి ఎక్కడెక్కడో ఎంతెంతో ఢిల్లీ గానించి అన్ని చోట్లకి ఎళ్లి మరి చెప్తున్నారంటే ఇది శరీరం తత్వంతో ఉంటే చెప్పలేరు. ఆళ్ళు తెలుసుకున్నారు ఈ సత్యాన్ని. ఆ సత్యాన్ని అందరికీ ఈ భూమి మీద ఉన్నప్పుడే అందివ్వాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే అందిస్తాలి. ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ ధ్యానం చెయ్యాలి. ధ్యానం పొందాలంటే వాళ్ళ ఆహారం మార్పులు చేసుకోవాలి. ముందు ఈ ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు. ఆహారం మార్పులు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆహార మార్పులు. మరి అలాగా చెప్తున్నారంటే ఆదర్శం ఇప్పుడు మహాత్ముల సందేశాలు అంటే, లేని మహాత్ముల్ని మనం బుక్కుల్లో చదివి, నేర్చుకుని చెప్తున్నాం. ఇప్పుడు మరి మన కళ్ళెదురుగుండానే మరి 24 గంటలు పుస్తకాలు రాస్తున్నారు, చెప్తున్నారు, జూమ్‌లో చెప్తున్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారంటే, మరి అసలైన గురువులు మన ఎదురుగుండానే ఉన్నారండి. మనం గుర్తించి వాళ్ళ ఫాలో అయినప్పుడే, మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ఎంట ఏమి రాదు. మన కూడా ఏమి పట్టుకెళ్ళము. ఈ జ్ఞానం చేయటం ద్వారా ఇది జ్ఞానము. ఆ జ్ఞానం ద్వారాగానే మనము ఈ ఈ భూలోకం అనే పాఠశాల నుంచి మనం ఎళ్తాము ఆ పైలోకాలకి అని తెలుసుకుంటాం. మరి ఈరోజు మరి ఈ ఇ ఇ ఇలా చెప్పగలుగుతున్నాను అంటే ఈ ఒక్క శ్వాస మీద ధ్యాసనండి. మరి ఇంత ఇదిగా మనము ఈ ధ్యానము అందరికీ అందాలని మరి ఈ మేడము, ఈ జూమ్ ద్వారాగా మరి ఎక్కడో ఎవరో ఇచ్చారు నంబరు. ఆ నంబర్ ద్వారాగా నాకు కాల్ చేశారు నిన్న. ఈరోజు సాయంత్రం పేరవరం వెళ్తున్నాం. మరి నేను చెప్పాలి. ఇంతకుముందు ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చేదాన్ని. ఎంత ఆ పరమాత్మ నా లోపల నుంచి ఎంత చెప్పిస్తే అంత చెప్తాను. ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చెప్పినప్పుడే మన అనుభవం ద్వారాగా నెక్స్ట్ క్లాసు ఇంకా ఎంత బాగా చెప్పాలి అనేది మనకొస్తది. అందుకని ఇయాల ప్రయాణం ఉన్నా కూడా నేను ఈరోజు ఆ మేడంకి అవకాశం ఇచ్చాను. 11 నుంచి 12 వరకు అని. అయితే ఇక్కడ ఈ ఈ జూమ్ ద్వారాగా ఈ మేడమే కాదు. ఇంతకుముందు కరోనా టైంలో మరి ఈ జూమ్ రావటం జరిగింది. కరోనా టైంలో ఈ జూమ్ రావటం జరిగింది. అప్పుడు నాకు ఈ ఫోన్‌లో ఎలా పెట్టుకోవాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. అలాంటి టైంలో మన పి పిఎంసి ఛానల్ మేడం ఓహ్! ఒకసారి మాట్లాడటం జరిగింది రజితతో. అప్పుడైతే ఇంటింటికి తిరిగి మేము చెప్పగలిగాము. ఇప్పుడు ఆ అనుభవాలు చెప్పి అంటే ఎక్కువ ఈ తత్వాలు, ఈ పాటలు ఇవి పాడుతూ ఉంటే రాఘవరావు సార్ నన్ను సబ్జెక్ట్ వారీగా నేర్చుకో. ఈ పాటలిని చెవునిదిలేస్తారు. పాటలొద్దు. సబ్జెక్ట్ వారీగా నేర్చుకోమని నాకు చెప్పటం జరిగింది. అప్పుడు నేను బాగా విచారణ చేశాను. నిజమే కదా! సబ్జెక్ట్ వారీగా నేను నేర్చుకోవాలి. నిజమే ఈ చెవునిని, ఆ చెవుని వదిలేస్తారు. అందుకని నేను సబ్జెక్ట్ వారీగా నేర్చుకుని, ఈ సబ్జెక్ట్ వారీగానే చెప్పాలని నేను రెడీ అయితూ మరి వచ్చింది చెప్తూ, మరి అలాగా నేను ఆ 2020లోనే నేను ఆహ్,
పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనే ఆ దాంట్లో నేను చెప్పడం జరిగింది. 18 ఆదర్శ సూత్రాలు, 9 నవరత్నాలు. 2020 అక్టోబర్ 29న మీకు కొడితే వస్తది. యూట్యూబ్‌లో ఉంది. అయితే అప్పుడు 2 నెలలు ట్రైనింగ్ అయ్యాను. బుక్కులు చదివాను. పత్రి సార్ పుస్తకాలు. ఏది చదవకుండా రాదండి. ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు అని మాయలో కొన్ని రోజులున్నాను నేను. ఈళ్ళలాగా మాస్టర్లు చెప్తున్నారు కదా! మనకు కూడా అదే జరుగుతది అనుకునేదాన్ని. కానీ కాదు. మనము ఈ ఈ ఒక విద్యార్థి స్కూలుకెళ్ళి డిగ్రీ దాకా ఎలా చదువుకుంటున్నాడో, అలాగా ఈ ఏజ్‌లో నేను ఇప్పుడు తట్టపర్తి రాజలక్ష్మమ్మ, రాఘవరావు గారు ద్వారాగా నేను మరి నా తల్లిదండ్రులు ఆళ్ళకున్న అవగాహనతో నన్ను తీర్చిదిద్దారు. అంటే పొలం పని, వ్యవసాయం పని, ఇంట్లో వంట తప్ప ఇంకా ఏమి నేర్పలేదు. అసలైన విద్య, ఆత్మ విద్య, జ్ఞాన విద్య ఇది అని తెలుసుకున్నాను గాబట్టి, నేను దీనికి అంకితం అయిపోయాను. మరి ఈ క్లాసులు పెట్టించడం నెలకి 1 డే వర్క్‌షాప్ మా ఇంట్లో జరుగుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. మన రాఘవరావు దగ్గర ట్రైనింగ్ అయిన మాస్టర్స్ అందరూ వచ్చారు. అలాగే అంతకుముందు అందరు మాస్టర్‌లని పిలిచి క్లాసులు పెట్టేదాన్ని మా ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ వారీగా అందించే వారు మాస్టర్‌లనే పిలిచి ఈ క్లాసులు పెట్టడం జరుగుతుంది. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను? భీమవరంలో 3 రోజుల క్లాసులకి రావాలంటే మాకు పనులున్నాయి అంటారు. ఇదంతా మనం మన వెంట పట్టుకెళ్ళే సంపద, జ్ఞానము. ఇది మనం ముందు పోగు జేసుకోవాలి. ప్రాపంచికంలో ఎన్నైనా సంపాదిస్తాము. అదేమి మన ఎంట రాదు. మనం ఉన్న దాంట్లో తృప్తిగా, ఆనందంగా పత్రి సార్ జెప్తారు. ఒక ఒక జొన్న రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క ఉంటే సరిపోదా యోగులకి అని. మరి అలాగా ఉన్నంతలో హాయిగా జీవిస్తూ ఈ జ్ఞానం పొందాలంటే వన్ డే వర్క్‌షాప్ ద్వారాగా అందరూ భీమవరము, ఇంకా అన్ని చోట్లకి ఎళ్ళటానికి మేము ఏర్పాటు జరిగింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మాస్టారు, పిరమిడ్ మాస్టారు జూముల ద్వారాగా, క్లాసుల ద్వారాగా ఎక్కడున్న వాళ్ళకి అక్కడ అందజేస్తున్నారంటే, మరి అందుకునే వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళే అందుకుంటున్నారండి. అలాగా తర్వాత మరి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు అంత పరిస్థితిలో కూడా ఆయన 20 సంవత్సరాలు అలాగా ఆ వీల్ చైరు 2019లో కడతాలకి 11 రోజులు యజ్ఞానికి తీసుకుపోయేదాన్ని నేను. మా అబ్బాయిల సహాయంతో. 2019లో ఆ కడతాలకు తీసుకెళ్ళటం లాస్ట్ అనమాట. తర్వాత రావటం. అట్లా జరిగిందండి. మరి ఆరోగ్య సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి ఇప్పుడు నేను సేవకు అంకితం అయిపోయానంటే, ఈ పత్రి సార్ ఇచ్చిన ఈ జ్ఞానం ద్వారాగా తెలుసుకున్నది ఇసుక రేణువంత ఉన్నది అనంతం. మరి నేను ముఖ్యంగా చెప్పాలన్నది వృద్ధాప్య సమస్యల గురించి కూడా నేను కొంత చెప్పాలనుకుంటున్నానండి. వృద్ధాప్య సమస్యలంటే మరి ఈ ఈ చిన్నప్పుడు మనకి తల్లిదండ్రులు ఈ చిన్న ఏజ్‌లో పుట్టినప్పటి నుంచి ఎంతో అపురూపంగా పెంచి, పోషించి, పెద్దవాళ్ళని చేసి, ఒక ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులు, వాళ్ళు ఒక జాబొచ్చినంత వరకు ఉన్నా, లేకపోయినా వాళ్ళ కష్టపడి ఆ కష్టంతో వాళ్ళని సాకి, పెంచి, పెద్దగించి, ఆ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించిన జీతం తో వాళ్ళని పోషించి మరి వాళ్ళు చదువుకి ఉపయోగపడిన ఆ డబ్బు కూడా ఆ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడవలసిన పని లేదు. అలా జీవించిన తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళు ఒక ప్రయోజకులు, ఒక జాబ్ చేసుకొని, వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ సంసారాలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులు ముసలి ఏజ్ వచ్చిన తర్వాత ఆ ముసలి ఏజ్‌లో మరి ఈ ఇంద్రియాలన్నీ అంటే చూడటం కావచ్చు, వినటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు. ఆ! ఈ చేతులు చేసే పనులు చేసే చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు. ఈ లోపల ఈ అవయవాలన్నీ కూడా మరి ముసలి ఏజ్ వచ్చినాక మరి రక్తంతో చిత్తుగా ఉన్నప్పుడు మనం ఆ ధ్యానం చెయ్యలేదు. ఈ జ్ఞానం యొక్క గొప్పతనం తెలియలేదు మనకి. అప్పుడు డబ్బు హ్మ్. సంపాదనలో పడిపోయి, సంసారంలో పడిపోయి అవే చూసుకున్నాం గానీ, ఈ ధ్యానం దొరకలేదు. మరి ఈ ధ్యానం దొరికిన తర్వాత మరి ఆళ్ళు ఉన్నంతలో హాయిగా జీవిస్తారు కరెక్టే. మరి ఈ జీవసత్వాలు అంటే వినికిడి శక్తి కోల్పోవటం వల్ల ఎవరేం చెప్తున్నారో ఇనపడదు. చూపు కోల్పోవటం వల్ల మరి చూడలేము. మరి మాట
అంటే లోపల శక్తి కోల్పోవడం వల్ల మాట రాదు. ఇలాగా ముసలి ఏజ్‌లో మరి ఇప్పుడు చూడండి ఏ హాస్పిటల్‌లోనైనా చూడండి మీరు. మరి ఎంతోమంది వృద్ధులకి ఒక మనిషిని పెట్టేస్తున్నారు. ఒక మనిషిని పెట్టి లేదంటే ఇంటి దగ్గరే ఒక మనిషిని పెట్టేస్తున్నారు. మరి చూడట్లేదు. ఎందుకంటే మరి మనం చూస్తున్నాము. ఎంతో మందిని చూస్తున్నాము. మనం ఎంతో ఇప్పుడు నేను ఇదివరకి ఇంట్లోనే ఉండేదాన్ని జ్ఞానం లేకముందు. జ్ఞానం వచ్చినాక అన్ని చోట్లకి వెళ్ళటం ద్వారాగా అందరిని గమనించడం ద్వారాగా మరి నాకు బాగా అర్థమైతుంది. ఈ ఏజ్‌లో మన మన పిల్లల్ని చిన్న ఏజ్‌లో ఎలాగైతే చూసుకున్నామో అలాగా ఈ ఈ ముసలి ఏజ్ అయిపోయిన తర్వాత కనిపెట్టుకుని ఉన్నంతలో ఆళ్ళ ప్రేమని ఏమి ఇమ్మనట్లేదు వాళ్ళు. ఆ ప్రేమను పంచుతూ వాళ్ళ చేతులతో వాళ్ళు వండి పెట్టటం ద్వారాగా వాళ్ళింకా కొన్ని రోజులు మన కళ్ళ ముందు అద్భుతంగా జీవిస్తారండి. నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటున్నారు. నాకేం తక్కువ చేయట్లేదు. ఇంత బాధలో ఉన్నా కూడా నన్నెంతో కనిపెట్టుకొని ఉంటున్నారు అని వాళ్ళకి లోపల అనిపియాలి అంటే, మనము ఇంట్లో ఉన్న సభ్యులు ఎవ్వరైనా సరే, కొడుకు కావచ్చు, కూతురు కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, మనవలు కావచ్చు, ఎవ్వరైనా సరే మనము ఇంకొకళ్ళకి అప్పచెప్పకూడదు. మనం చేసినప్పుడు వాళ్ళ రుణం అనేది మనం తీర్చుకుంటాం. చూడండి. ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మా అమ్మ చిన్నప్పుడు కూడా కొన్ని కథలు చెప్తూ ఉండేది. ఈ మధ్యనే నేను యూట్యూబ్‌లో ఇది శ్రవణ కుమారుడిది స్టోరీ పెట్టారనమాట. అయితే అది ఇంకా మంచి గా మనకి అందజేశారు. అంటే ఆ శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు మరి బాగున్నప్పుడు ఎంతో ప్రజలకి సేవ చేశారు. తల్లిదండ్రులు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు. ఆ ఊర్లో వాళ్ళందరూ నా వాళ్ళే అని చూసుకోవటం జరిగింది. అలా చూడగా కొన్ని రోజులకి వాళ్ళు కూడా మరి ఈ ఈ కొన్ని రోజులకి మరి ఆ బాబు పుట్టిన తర్వాత కొన్ని రోజులకి వీళ్ళకి కూడా చూపు పోవటం జరిగింది. కంటి చూపు పోవటం జరిగింది. ఆ కొడుకు ఉన్నాడు కాబట్టి ఆ కొడుకు తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. చూసుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఒక ఆలోచనొస్తది. ఆలోచనొచ్చి నా కొడుక్కి పెళ్లి చెయ్యాలి అని ఆలోచనొస్తది. ఆలోచనొస్తే ఆహ్, అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాత మరి శ్రవణ కుమారుడు అడవికెళ్ళి కట్టెలు కట్టుకొచ్చి అమ్మి ఆ జీవనాధారంతో తల్లిదండ్రులు పోషించేవాడు. అలాగే వెళ్ళిపోవటం జరిగింది. వచ్చిన భార్య ఏమైందంటే తల్లిదండ్రులని బాగా చూసుకునేది కాదు. చూసుకోకపోతూ ఉన్నప్పటికి ఇవన్నీ ఏమి తల్లిదండ్రులకి చెప్పేవారు కాదు. తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పేవారు కాదు. అయితే ఒకరోజు తొందరగా ఇంటికి రావటం జరిగింది శ్రవణ కుమారుడు. వచ్చి భార్య చేస్తున్న ఇది చూసి ఆశ్చర్యం వేసింది. నా భార్య నా తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకుంటుందనుకున్నాను. ఇదా చేసేదనుకుని, ఇంకా నువ్వు నాకొద్దు అని చెప్పేసి భార్యని వదిలేస్తాడనమాట. వదిలేసి తల్లిదండ్రులను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉన్నప్పుడు పక్కన పెట్టేస్తాడు భార్యని. చూసుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే, "బాబు మేము అంటే భార్యతో ఉంటాడు. నువ్వు తీర్థయాత్రలకి దింపేస్తే" అని ఒక ఆలోచనొచ్చి తల్లిదండ్రులు కొడుక్కి చెప్పడం జరుగుతది. త త కొడుకేం చేస్తాడు, "సరే అమ్మా" అని ఒక పెద్ద కట్టె కొట్టి 2 గంపలు తయారు చేసుకొని, ఒక తాడు కట్టుకొని, కావిడేసుకొని, ఒక గంపలో ఒక తల్లిని, ఒక గంపలో తండ్రిని వేసుకొని, అలాగా కావిడేసుకొని యాత్రలకు తీసుకెళ్తాడనమాట. యాత్రలకు తీసుకెళ్తూ ఉంటే ఒక నది ఒడ్డున అక్కడ దావతేస్తుంది మంచినీళ్ళు తాగుతామంటే ఆ కావిడ అక్కడ పెట్టి కుండ తీసుకుని ఆ నది ఒడ్డుకెళ్ళి ఆ నదిలో నీళ్లు ముంచుతూ ఉన్నప్పుడు మరి మహారాజు దశరథ మహారాజు అంటే అక్కడికి ఏనుగు వచ్చిందని అది అక్కడి నుంచి బాణం వేయటం జరుగుతుంది. ఆ నీటి శబ్దానికి ఏనుగొచ్చి నీళ్లు తాగుతుంది అనిపించి ఆయన బాణం వేస్తాడు చూడకుండా. ఎప్పుడైతే ఆ బాణం వేసాడో ఆ బాణం వెళ్ళి ఆ గుండెల్లో గుచ్చుకుంటది. గుచ్చుకున్న తర్వాత అయితే తల్లిదండ్రులు తలుసుకుంటూ అక్కడ పడిపోతే ఆ కేకకి దశరథ మహారాజు దగ్గరికొచ్చి చూసి అయితే అప్పుడు ఒళ్ళోకి తీసుకుంటే నా తల్లిదండ్రులు అక్కడ ఆహ్, మంచినీళ్ళు అడుగుతున్నారు. అక్కడికి మా తల్లిదండ్రులకి మంచినీళ్ళు పట్టియండి తీసుకెళ్ళి అని చెప్పి ప్రాణం వదిలేస్తాడు. ఆ నీళ్లు పట్టుకుని ఆ దశరథ మహారాజు అక్కడికెళ్తారనమాట. ఎళ్లి అయితే ఆ అలికిడికి తల్లిదండ్రులకు చూపు లేదు కదా! చూసి "ఎందుకు నాన్న ఇంత లేట్ అయింది. ఇంత లేట్‌గా వచ్చావు మంచినీళ్ళకెళ్ళి" అని అడుగుతారు. అడిగితే అప్పుడు
ఈ ఈ ఎంతో బాధతో ఆ దశరథ మహారాజు చెప్పటం జరుగుతుంది. ఇలాగా నేను ఆ ఏనుగు అనుకుని బాణం వేస్తే మరి ఆ బాణం దెబ్బకి ఇలాగా అయి జరిగిందని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు మరి ఆ ఒక్కగాని ఒక్క బిడ్డ మరి వాళ్ళని చూసే ఆ స్థితిలో మరి ఆ బిడ్డకి అలాగా జరగటం మరి అప్పుడు ఆ దశరథ మహారాజుకి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా శాపమిస్తారనమాట. మేము ఎలాగైతే ఈ ఈ పుత్రోత్సాహం పుత్రుడితో మేము ఇలాగా చనిపోతున్నామో నీకు కూడా అలాగే జరుగుతుందని శాపం ఇవ్వటం జరుగుతుంది అనమాట. అయితే అది అట్లా అది పురాణాల కథల్లో ఉంది. మళ్ళీ ఈ మధ్యన యూట్యూబ్‌లో నేను అది వినటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ శ్రవణ కుమారుడు మరి ఆ తల్లిదండ్రులని మరి ఆళ్ళ జీవించున్నన్ని రోజులు బాగా చూడాలి, పెట్టాలి, చేయాలని అలాగా తీర్థయాత్రలకు తీసుకెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ వచ్చినప్పుడు మరి అలాగా మరి ఆ రాముల వారు ఆ రా ఆ దశరథుడు అంటే ఆ వనవాసం వెళ్ళినప్పుడు వనవాసం మరి కైకేయి రూపంలో వనవాసం వెళ్ళినప్పుడు మరి ఆ పుత్ర శోకంతో ఆ దశరథ మహారాజు కూడా మంచం పట్టడం జరిగింది. అలాగా ఆయన కూడా ప్రాణం పోవటం జరిగింది. అంటే ఇదంతా ఏంటంటే ఆ ఒక్క తల్లిదండ్రులు ఆ శ్రవణ కుమారుడు వల్ల మరి ఒక ఆ రాము దశరథ మహారాజు పుత్రుడు అడవికి రావటము మరి ఇవన్నీ జరిగాయంటే మరి ఇవన్నీ కూడా ఈ పురాణాల్లో మరి ఇవన్నీ మనం చదివినప్పుడే అవి బాగా ధ్యానం చేసినప్పుడే ఆ జ్ఞాన శక్తితో అవి బాగా అర్థం చేసుకోగలుగుతాము. అర్థం చేసుకున్నది మనం చెప్పగలుగుతాము. మరి ఈ కొంచెము నేను చెప్పగలిగాను అంటే ఈ జ్ఞానం ద్వారాగా మరి అలాగా మరి ఆ తల్లిదండ్రులను తీసుకుని అలాగ తీర్థయాత్రలు తిప్పాలని వెళ్ళిన ఆ శ్రవణుడు మరి అంత చేసినప్పుడు మనం ఇంట్లోనే ఉండి మన తల్లిదండ్రుల్ని హాయిగా ఆనందంగా మరి మనం చూసుకున్నప్పుడు మనకి ఏ కర్మలో అంటావు ఆ కర్మలు అంటుతున్నాయి అంటే మనం ఆ సరైన అవగాహనలో మనం లేనప్పుడు మరి మనం తినే ఆహారం ద్వారాగానే మనకు ఆ ఆలోచన మరి మన ఆహారమే మన ఆలోచనే మనం వాస్తవాన్ని తయారు చేస్తుంది. మరి అట్లా మరి తల్లిదండ్రులను బాగా చూసుకున్నప్పుడు మనము మరి ఏ కర్మలో అంటావు ఏ ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు. తల్లిదండ్రులను బాగా చూసుకుని ప్రేమగా చూసుకుంటే ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ధ్యానం చేసి ధ్యానం శక్తితో ఇంకా ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకుని ఇంకా ఇతరులకి ఆ ముసలి ఏజ్లో ఉన్న తల్లి తండ్రులు పిల్లలకి కూడా చెప్తే ఇంకా ఎంతో బాగుంటుందండి. ఎంతో మందిని మనం చూస్తున్నాము ఇవన్నీ హాస్పిటల్ పెరిగిపోవటానికి ఇన్ని మరి అనారోగ్యాలతో బాధపడటానికి మరి పూర్వజన్మం కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే మరి ధ్యానాగ్ని దగ్ధ కర్మాను ఈ ధ్యానం అనే అగ్ని ద్వారాగా మన ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకుంటామండి. మరి ఇలాగా మరి చెప్తూ పోతే ఇంకా చాలా ఉంటుందండి. మరి ఈ ఒక పద్యం ద్వారాగా నేను ముగిద్దాం అనుకుంటున్నాను. పట్టు తప్పకుండా. పట్టగరాదు పట్టు ఇడవగరాదు పట్టు పట్టనేని బిగియ పట్టవలయు పట్టి ఇడిసిటి కంటే పడిసెచ్చట మేలయ్య విశ్వదాభిరామ ఇనురవేము. అలా పట్టాలండి ప్రతి ఒక్కరు వదలకూడదు. తెలుసుకున్నది ఇసుకరేణం ఉన్నది అనంతం. ఈ అనంతం మన సద్గురువులు రాజలక్ష్మమ్మ రాఘరావు లైవ్ ద్వారాగా మేము ప్రతి రోజు 3 గంటలకు లేచి మేము స్నానం చేసి జూమ్ ముందు 4 గంటలకల్లా కూర్చుంటాము. 2 గంటలన్నర సాధన చేస్తాము. తర్వాత మరి ఒక గంట ఆత్మజ్ఞాన సందేశం ఇస్తారు రాఘవరావు సారు గాని రాజలక్ష్మమ్మ గాని. మరి ఆ సందేశం వంట ముందు చేసి పెట్టుకోండి. ఆ సందేశం రాసుకోండి. మేము చెప్పట్లేదు మా చేత చెప్పించబడుతుంది. ఆ మాస్టర్లు మా చేత చెప్పించబడుతుంది. వేడిగా మీరు చెప్పినప్పుడే రాసుకోండి, మననం చేసుకోండి. మీరు కూడా విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ మనం నేర్పుతూ ఉంటే లోకేశ్వరుడు మిమ్మల్ని చూసుకుంటాడు. మీరు మీరు అందరికీ చెప్పండి, అందరి చేత చేయించండి. ఆ పరమాత్మ పైనున్నవాడు మిమ్మల్ని చూసుకుంటారని ఆ రాజలక్ష్మమ్మ రాఘవరావు సారు ఎంతో అద్భుతంగా మరి మరి చెప్తున్నారండి. ఈ మరి నేను ఈ రోజు మరి ఈ కొంచెం అవకాశంలో మరి నాకు వచ్చింది నేను చెప్పానండి. ఏమన్నా తప్పులు తేడాలు ఉంటే మన్నించి నన్ను మరి ధన్యవాదాలు. మరి ఈ జూమ్ ద్వారాగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు. మరి ఇంకా ఈ మేడం మరి ఈ
మన నిర్మలా గారు మన సైనిపూర్ నుంచి మేడం కుక్కటపల్లి వెళ్ళారు. ఆ మేడం జూమ్లోకి వచ్చారు మేడం. మరి ఏమన్నా మీరు చెప్పాలంటే మీరు చెప్పొచ్చు. ఆ మేడం పరిచయం చేస్తారు మిమ్మల్ని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గంగా లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.